హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. మా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉన్నారు. మంచి మంచి కంటెంట్స్ మీకు అందాలన్నా, నేను కష్టపడి చేసింది చాలా మందికి రీచ్ అవ్వాలన్నా, మీ లైక్, మీ కామెంట్, మీ షేర్ నాకు చాలా ఎంతో అవసరం. సో నేను మీ దగ్గర నుంచి జస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. దట్స్ యువర్ ఒపీనియన్. మీకే వదిలేస్తున్నా చివరికి. అయితే ఓవరాల్గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి ట్విట్టర్ వేదికగా ఒక పెద్ద లెటర్ రాయటం జరిగింది. ఆ లెటర్ ఏంటి, దాని యొక్క అంతరార్థం ఏంటి అనే విషయాన్ని నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఇప్పుడు ఇంత పెద్ద లెటర్ జగన్మోహన్ రెడ్డి గారు రాస్తున్నారంటే దీంట్లో ఎంత బాధ ఉందో, ఎంత నిజాలు ఉన్నాయి, ఎన్ని అబద్ధాలు ఉన్నాయి అనేది ఒకసారి మనం చూద్దాం. ఓకేనా? అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ హ్యాండిల్ నుంచి డైరెక్ట్గా ఫస్ట్ పాయింటే సిబిఎన్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని ట్యాగ్ చేస్తూ @NCBN గారు ప్రజలు ఇచ్చిన వాగ్దానాలపై ఇంతటి బరితెగింప, ప్రజలకు ఇచ్చిన మాటలను అమలు చేయకుండా టేక్ ఇట్ గ్రాంటెడ్ గా తీసుకుంటారా? 1,00,000 మంది తల్లులకు, పిల్లలకు, రైతులకు ఇంతటి ద్రోహం తలపెడతారా అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ లైన్ లో రాయటం జరిగింది. అంటే దీనిలో అర్థం ఏంటంటే, మీరు మేనిఫెస్టోలో పెట్టినవన్నీ ఇవ్వకపోవడం అనేది ఎంత తప్పో తెలుసా మీకు? ఇంత గ్రాంటెడ్గా తీసుకుంటారా మీరు చెప్పిన మాటలనే మీరు అంటూ ఇంతమందిని మోసం చేస్తారంటూ ఫస్ట్ లైన్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా రెండో పాయింట్ రాశారు, అధికారంలోకి వస్తే తల్లికి వందనం అని ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఏడాదికి 15,000 చొప్పున ఇస్తానన్నారు. అధికారంలోకి రాగానే అంతకు ముందు మేము ఇస్తున్న అమ్మఒడి పథకాన్ని సైతం ఆపేశారు. వరుసగా కేబినెట్ సమావేశాలు జరుగుతున్నాయి, కానీ తల్లికి వందనం పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారో నిర్దిష్టంగా చెప్పలేదు. తీరా ఈ ఏడాదికి ఇవ్వమని కేబినెట్లో తేల్చి చెప్పారు. ఇంతకన్నా మోసం ఏమైనా ఉందా? ఇంతకన్నా పచ్చిదగా ఏమైనా ఉందా అంటూ జగన్మోహన్ రెడ్డి గట్టిగా అడిగినట్టు తెలుస్తుంది. ఈ సెకండ్ పాయింట్ లో చాలా మోసం, చాలా దగా. తల్లికి వందనం అంటే పిల్లల చదువుకు సంబంధించి, అదే ఇవ్వట్లేదంటే ఇంతకన్నా మోసం, ఇంతకన్నా దగ ఏమన్నా ఉందా అని జగన్మోహన్ రెడ్డి గారు రెండో పాయింట్లో అడుగుతున్నారు. ఇక మూడో పాయింట్కి వెళ్తే, చంద్రబాబు గారు ఎన్నికల వేళ మీరు, మీ కుటుంబ నాయకులు రాష్ట్రంలో ప్రతి చోట తల్లికి వందనంపై చేసిన ప్రచారం అంతా ఇంత కాదు. ఇంటింటికి తిరిగి కనిపించిన ప్రతి పిల్లాడిని పట్టుకొని నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అన్నారు. ఇద్దరుంటే 30,000 ఇస్తామన్నారు, ముగ్గురుంటే 45,000 ఇస్తా అన్నారు, నలుగురుంటే 60,000 ఇస్తానని చెప్పారు. ప్రజలకు మీరు చేసిన వాగ్దానం, మీరు చెప్పిన మాటలు ఆడియోలు, వీడియోలు రూపంలో సాక్ష్యాధారాలుగా ప్రతి ఒక్కరి సెల్ ఫోన్ లో ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ హయాంలో 44.48 లక్షల మంది తల్లులకు, దాదాపు 84 లక్షల మంది పిల్లలకు 26,067 కోట్లు మేము అందించి అత్యంత విజయవంతంగా అమలు చేసిన అమ్మఒడిని ఆపేసిన, మీరు ఇస్తామన్న పథకాలు వస్తుందేమోనని బడికి వెళ్ళి ఆ పిల్లలు, ఆ తల్లిలు 7-8 నెలలు ఎదురు చూస్తూనే ఉన్నారు. చివరికి వారి ఆశలపై నీళ్లు చల్లి ఈ ఏడాది ఇవ్వమని నిస్సిగ్గుగా చెప్తూ ఉన్నారు. ప్రజలకు ఒక మాట ఇచ్చి దాన్ని నమ్మించి వారి ద్వారా అధికారాన్ని తీసుకొని ఇప్పుడు ఇవ్వలేమంటూ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కడం మీకు అలవాటుగా మారిపోయింది చంద్రబాబు గారు అంటూ మూడో పాయింట్లో చాలా ధిక్కార స్వరంతో మాట్లాడారు. ధిక్కార కాదు, గద్దింపు స్వరంతో మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. నాలుగో పాయింట్కి వెళ్దాం. ఇక రైతు భరోసా తీరు కూడా అలానే ఉంది. ఈ ఏడాది ఖరీఫ్, రబీ 2 సీజన్లు అయిపోతున్నా ఇవ్వకుండా గడిపేశారు. ఇదిగో అదిగో అంటూ లీకులు ఇస్తున్నారు, కానీ ఇప్పటి వరకు రైతులకు పెట్టుబడి సహాయం కింద ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. అధికారంలోకి వచ్చిన ఆ ఏడాదే 2019 అక్టోబర్ ప్రారంభమైనప్పటి నుంచే క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం 13,500 రూపాయల చొప్పున 53.58 లక్షల రైతుల చేతిలో దగ్గర దగ్గర 34,378 కోట్లు మేము పెట్టాం. కేంద్రం ఇచ్చేది కాకుండా మీరు ఏడాదికి 20,000 ఇస్తామన్నారు. ఇప్పుడు ఖరీఫ్ అయిపోయింది, రబీ కూడా అయిపోయింది, ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఇన్ని కేబినెట్ మీటింగ్లు పెట్టుకున్నా ఎప్పుడు ఇస్తాము అనేది మాత్రం చెప్పడం లేదు. ఉచిత పంట బీమాను రద్దు చేశారు, ఆర్పీకేలను నిర్వీర్యం చేశారు. సంక్షోభంలో ఎవరైనా
రైతు దురదృష్టవశాత్తు ఆత్మహత్య చేసుకుంటే కనీసం ఆ కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందడం లేదు కదా! కనీసం పరామర్శించడం కూడా నోచుకోవడం లేదు. ఇది, ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఒరిజినల్ వాయిస్. ఎంత కరెక్ట్‌గా మాట్లాడుతున్నారు చూడండి. ప్రతి పిల్లోడికి 15,000 చొప్పున. ఎంతమంది ఉంటే అంతమందికి అన్న, తల్లికి వందనం అయినా కూడా మోసమే. రైతులకు పెట్టుబడి సహాయం 20,000 ఇస్తా అన్నది మోసమే. 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు 18,000 రూపాయలు ఇస్తా అన్నది అది మోసమే. నిరుద్యోగ భృతి కింద ప్రతి పిల్లాడికి 36,000 ఇస్తా అన్నది మోసమే. 50 సంవత్సరాలు నిండిన ప్రతి అక్కకు 48,000 ఇస్తా అన్నది మోసమే. ఇంటింటికి సేవలు అందించి మంచి అర్థం చెప్పిన వాలంటీర్లకు మీరు చేసింది మోసమే. ఈ మోసాలన్నిటికి తోడు మీ పాలనలో ప్రజలపై ఛార్జీలతో బాదుడు కనిపిస్తోంది. ప్రతి అడుగులోనూ స్కాములే, ఇసుకను వదలటం లేదు, మద్యాన్ని వదలటం లేదు అంటూ 5th పాయింట్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు లాస్ట్ పాయింట్లో క్లారిటీ ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. 6th పాయింట్, చంద్రబాబు గారు రోజులు గడుస్తున్న కొద్దీ మీరు చేస్తున్న మోసాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూనే ఉన్నాయి. ఇవి ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీస్తున్నాయి. ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి వారి గొంతుకై నిలదీస్తుంది. ప్రజలకు మీరు ఇచ్చిన వాగ్దానాలు అమలు కోసం వారి తరపున నిలబడుతుంది అంటూ జగన్మోహన్ రెడ్డి ఈ సుదీర్ఘమైన లెటర్ రాయటం జరిగింది 6 పాయింట్లతోటి. ఈ 6 పాయింట్లు ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశారు. సోషల్ మీడియా పైన అటాకులు తప్పించి ఓవరాల్గా శాంతి భద్రతలకు సంబంధించిన మ్యాటర్స్ ఏమి ఇందులో ఇంక్లూడ్ చేయలేదు. కేవలం పథకాలు ఇస్తా అన్నటువంటి వాగ్దానాల గురించే చాలా నిశ్చితంగా, చాలా క్లారిటీగా, చాలా పద్ధతిగా ప్రశ్నిస్తూ ఈ ట్విట్టర్ హ్యాండిల్లో ఇది పోస్ట్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. చూద్దాం, ఇవి నాకు తెలిసి ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా చూసే ఉంటారు. వారి రెస్పాన్స్ ఎలా ఉంటుంది, వాళ్ళు చేసిన మోసాన్ని వాళ్ళు ఎలా డిఫెండ్ చేసుకుంటారో మనం వెయిట్ చూడాల్సిందే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐఎమ్ మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.